ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆటో రీసెట్ అలారం సర్క్యూట్కి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. లాస్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్పాను, సో పవర్ రాగానే అలారం అనేది ఎలా మోగించాలి అనే దాని మీద వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఒక సెలెక్ట్ స్విచ్ను ఉపయోగించుకొని మినీలకి ALVD2 రిలేను ఉపయోగించుకొని నేను మీకు చేశాను. సో ఇప్పుడు మనకి ఇది బేసిక్ అనమాట. ఒకప్పుడు ఇలా చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా రీసెట్ అనేది అయిపోవాలి. దాన్ని వచ్చి మళ్ళీ దాన్ని ఆపుకొని పెద్దది ఇదనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, ఆటో రీసెట్ అలారం సర్క్యూట్ని మనం చేసుకున్నాం అనుకోండి, పవర్ వచ్చిందంటే చిన్న ఇండికేషన్ బజర్ అనేది మోగుద్ది, కొంత టైమింగ్ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేద్దాం. తర్వాత రానున్న రోజుల్లో ఇంకా మనం ఏం చేస్తాం, ఆటో రీసెట్ అయిపోయింది కదా, మాన్యువల్గా ఏ విధంగా రీసెట్ చేయాలి. సో కొన్ని సందర్భాల్లో మీ దగ్గర రిలేస్ ఉండవు. రిలేస్ లేనప్పుడు ఏం చేస్తారు, రిలే మనం పెట్టుకోలేదు రిలే, సో ఏదో దొరకపోవడం వల్ల, సో మీ దగ్గర ఎక్కువ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. పవర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఆన్ చేసుకోవాలి. పవర్ వచ్చినప్పుడు అలారం అనేది పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత మీ దగ్గర రిలే లేదు, రిలే లేకపోవడం వల్ల ఏమవుతుంది, పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయేమో చూసుకోవడానికి మనం దాన్ని ఆపేసుకొని మాన్యువల్గా రీసెట్ చేసుకొని అప్పుడు మనం వోల్టేజెస్ అన్ని చూసుకొని అప్పుడు మనం చేంజ్ ఓవర్ చేసుకుంటాం. ఇప్పుడు అందరి దగ్గర రిలేస్ ఉండాలనే రూల్ ఏం లేదు కదా, అందరూ వాడాలనే రూల్ ఏం లేదు కదా. మీరు వాళ్ళ దగ్గర ఉన్న వాటితోనే వాళ్ళు వాడుకుంటారు. ఓకే, సో అందుకోసం నేను ఏం చేశానంటే మాన్యువల్గా ఏ విధంగా రీసెట్ చేయాలో కూడా చెప్పాలి. ఎందుకంటే పవర్ వచ్చినప్పుడు ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో చెప్పాను, ఇప్పుడు ఆటోలో ఏ విధంగా ఇవ్వాలో చెప్తున్నాను, తర్వాత మాన్యువల్గా కూడా చెప్తాను. ఓకే, సో ప్రతిదీ మీకు దీని మీద చెప్తాను. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే నా దగ్గర ఎక్విప్మెంట్ అది లేదు. సో మీరు అందుకే నేను చెప్తున్నా, కొంచెం సపోర్ట్ చేస్తే అన్నీ నేను మీకు ప్రతిదీ చూపిస్తాను. PLC ప్రోగ్రామింగ్ అయినా, HMI ప్రోగ్రామింగ్ అయినా, VFDకి ప్రోగ్రామింగ్, వైరింగ్లు ఇలాంటివన్నీ నేను మీకు చెప్తాను. కంట్రోల్ ప్యానింగ్, మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్, వైరింగ్స్ ఇవన్నీ చెప్తాను. మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ లైక్ చేసుకొని సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, మనందరికీ ప్రతి వీడియో అందరికీ రీచ్ అయ్యే విధంగా మీరు షేరు లైకులు చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి. సో మీరు ఇప్పుడు ఎక్కడే ఉండిపోవాలనుకుంటే మీరు ఒకే దగ్గర ఉండరు కదా, షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా ఫ్యాక్టరీస్కి. సో ఎక్కడ కాకపోతే ఫారెన్కి వెళ్ళొచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు. అబ్రాడ్లో కూడా చాలామంది తక్కువ స్కిల్ పర్సన్స్ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. ఓకే, సో అందుకే నేను మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. మీరు నేర్చుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే పవర్ వచ్చినప్పుడు వెంటనే అలారం మోగుతుంది, దానికి ఏ విధంగా వైరింగ్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, పవర్ వచ్చినప్పుడు అలారం అనేది మోగాలి, కొంతసేపు అయిపోయిన తర్వాత కొంత టైమింగ్ అయ్యాక ఆటోమేటిక్గా ఆగిపోవాలి. దీన్ని మనం ఏమంటామంటే ఆటో రీసెట్ అలారం సర్క్యూట్ అని అంటాం. దీనికోసం నేను ఏం చేశాను, కంట్రోల్ MCB, సెలెక్టర్ స్విచ్, మినీలకి ALVD2 రిలే, అలాగే స్టార్ డెల్టా టైమర్, ఇంకా మనకి బజ్జర్ ఆర్ ఇండికేటర్. నేను ఇక్కడ ఇండికేటర్ లైట్ని తీసుకున్నాను. ఓకే, సో మినీలకి ALVD2 రిలే అనేది ఏం చేస్తారు సార్ అని అంటే, ఇది వోల్టేజెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇది డిటెక్ట్ చేసి మన యొక్క సర్క్యూట్ని యాక్టివేట్ చేయదు. దీన్ని నేను ఏం చేస్తున్నా, పవర్ వచ్చినప్పుడు ఆన్ అవ్వాలని నేను పెట్టుకున్నాను అనమాట. ఇది సర్క్యూట్ని డిజైన్ చేస్తాను. సో పవర్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా ఈ సర్క్యూట్ అనేది ఆన్ చేయదు, అంటే ఇండికేషన్ అనేది బజర్ అనేది మోగించదు. సో అందుకోసం నేను పెట్టాను, మినీలకి ALVD2ని వాడుతున్నాను. ఇప్పుడు దీనికి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇలాగా 3 ఫేస్ న్యూట్రల్ తీసుకొని, R ఫేస్ ఏమో 1వ నెంబర్ టెర్మినల్ ఇవ్వండి, Y ఫేస్ 2వ నెంబర్ టెర్మినల్లో ఇవ్వండి, B ఫేస్ 3వ నెంబర్ టెర్మినల్లో ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంట్రోల్ MCBకి R ఫేస్ ఇచ్చాను, కంట్రోల్ MCB అవుట్పుట్ నుంచి సెలెక్టర్ స్విచ్కి ఇచ్చాను, సెలెక్టర్ స్విచ్ అవుట్పుట్ నుంచి రిలే మినీలకి ALVD2 రిలేకి 7వ నెంబర్ టెర్మినల్లో ఇచ్చాను. ఈ మినీలకి ALVD2 అనేది మనకి ఓవర్ వోల్టేజ్ నుంచి, అండర్ వోల్టేజ్ నుంచి, ఫేస్ ఫెయిల్యూర్ నుంచి, ఫేస్ రివర్సల్ నుంచి, ఇంకా ఫేస్ ఇంబ్యాలెన్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఆటో రీసెట్ అనమాట, ఆటోమేటిక్గా రీసెట్ అయిపోద్ది. ఇందులో మనం దీన్ని మాన్యువల్గా రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, మళ్ళీ న్యూట్రల్ తీసుకొని వచ్చి 8వ నెంబర్ టెర్మినల్లో ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం పవర్ని ఆన్ చేసామో
ఆటోమేటిక్గా ఏమైనా పవర్లో అండ్ ఏమైనా ఇంబ్యాలెన్సెస్ కానీ అబ్నార్మల్ కండిషన్స్ ఉంటే రిలే అనేది యాక్టివేట్ అవ్వదు. ఓకే, సో రిలే అనేది యాక్టివేట్ అవ్వకుండా మనకి ఇండికేషన్స్ ఏం చూపిస్తుంది? ఓవర్ వోల్టేజ్ ఉంటే ఓవర్ వోల్టేజ్ ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది, అండర్ వోల్టేజ్ ఉంటే అండర్ వోల్టేజ్ ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది. అలాగే ఎస్పీ అంటే సింగిల్ ఫేస్ లాస్, ఫేస్ రివర్సల్, సింగిల్ ఫేసింగ్ అయినప్పుడు మనకి ఎస్పీ అనే లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదంటే గ్రీన్ కలర్ లైట్ ఉంది కదా, ఆన్ అని ఉంది కదా, ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం 7వ నెంబర్ టెర్మినల్కి 8వ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాం. ఇప్పుడు మనం కంట్రోల్ ఎంసీబీ ఆన్ చేసి సెలెక్ట్ స్విచ్ ఆన్ చేస్తే టైమర్ అని ఈ యొక్క రిలే అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు 7వ నెంబర్ టెర్మినల్ నుంచి 13వ నెంబర్ టెర్మినల్కి లూప్ అయ్యింది. ఓకే, సో ఇది కామన్ అనమాట. ఇప్పుడు మనకి టైమర్లో 15, 16, 18 కదా, 15 కామన్, ఇక్కడ 13 అనేది కామన్ అనమాట. 14, 15 ఒకటి ఎన్ఓ అయితే ఒకటి ఎన్సీ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వైర్ తీసుకోవాలంటే ఏ టెర్మినల్ నుంచి తీసుకోవాలి అంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ఏ టెర్మినల్కి అంటే 14వ నెంబర్ టెర్మినల్కి సప్లై వస్తుందా లేకపోతే 15వ నెంబర్ టెర్మినల్కి సప్లై వస్తుందో చూసుకోండి నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు. ఓకే, సో అబ్నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు దేనికి వస్తుందో చూడండి. అబ్నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ఎలా చెక్ చేస్తారు సార్ అంటే, 1, 2, 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ మూడు టెర్మినల్స్లో ఏదో ఒక టెర్మినల్లో ఉన్న సప్లై తీసేయండి. సో ఒక ఆర్ ఫేస్ తీసేయండి 1వ నెంబర్ టెర్మినల్ నుంచి. అప్పుడు ఏమవుద్ది? ఎస్పీఎల్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఎస్పీ లైట్ ఆన్ అయినప్పుడు మీకు ఏ టెర్మినల్లో నుంచి సప్లై వస్తుందో చూడండి. ఓకే, సో నార్మల్గా ఉన్నప్పుడు ఏ టెర్మినల్ నుంచి సప్లై వస్తుందో చూడండి. అంటే ఆన్ ఇండికేషన్ ఆన్ అయినప్పుడు ఏ టెర్మినల్ నుంచి సప్లై వస్తుందో చూడండి. మనకి ఆన్ అయినప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి బజర్ కావాలి కాబట్టి ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి బజర్ అనేది మోగాలి. ఓకే, సో సపోజ్ నేను 14వ నెంబర్ టెర్మినల్ నుంచి వస్తుంది అనుకోండి, 14వ నెంబర్ టెర్మినల్ నుంచి ఏ1కి ఇచ్చాను, టైమర్ ఏ1కి ఇచ్చాను. ఓకే, సో టైమర్ ఏ1 నుంచి 15వ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాను. ఓకే, సో 16వ నెంబర్ టెర్మినల్ నుంచి లైట్ ఇండికేషన్ లైట్కి ఇచ్చాను. ఇప్పుడు రెండింటికి న్యూట్రల్ కలిపేశాను, ఏ2కి ఇచ్చేసాను, టైమర్ యొక్క ఏ2కి ఇచ్చాను, లైట్ యొక్క ఏ2కి ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగిస్తారంటే అంత కరెక్ట్గా ఉందంటే ఆన్ ఇండికేషన్ ఆన్ అయ్యి రిలే యొక్క ప్రొటెక్షన్ రిలే యొక్క ఆన్ ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ ఇండికేషన్ ఎప్పుడైతే ఆన్ అయిందో 14వ నెంబర్ టెర్మినల్ నుంచి టైమర్ యొక్క ఏ1కి 15వ నెంబర్ టెర్మినల్కి సప్లై అనేది వెళ్తుంది. మీరు న్యూట్రల్ ఇచ్చారనుకోండి, టైమర్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నీకు అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి రిలే కమాండ్ అవగానే టైమర్ అనేది యాక్టివేట్ అవుతుంది. టైమర్ ఏం చేస్తుంది? బజర్కి యాక్టివేట్ చేస్తుంది, బజర్ని ఆన్ చేస్తుంది. మీరు ఎంత టైమింగ్ అయితే పెట్టుకున్నారో అంత టైమింగ్ వరకు బజర్ అనేది ఆన్ అవుద్ది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, పవర్ రాగానే ఏ ప్రాబ్లం లేగానే లేదనుకోండి టైమర్ అనేది ఆన్ అవుతుంది, టైమర్ నుంచి బజర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో కొంత సమయం తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది. సో ఈ విధంగా మనం ఈ సప్లై వైరింగ్స్ అనేవి చేసుకుంటాం అనమాట, ఆటో రీసెట్ అలారం సర్క్యూట్స్. ఓకే, సో మీకు రానున్న వీడియోలో ఇంకా మీకు పిఎల్సి కానీ ప్రోగ్రామింగ్ అలాగే విఎఫ్డీల మీద వైరింగ్లు చేస్తాను. మీరు నాకు ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి, లైక్లు చేయాలి, సబ్స్క్రైబులు చేయాలి. మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ని పెంచుకోవాలి. అలా పెంచుకుంటే మీకు అన్నీ చెప్తాను. సుమారుగా నా దగ్గర 100 సర్క్యూట్లు ఉన్నాయి నా దగ్గర. సో నా దగ్గర నేను ఎక్కడెక్కడ చేశానో అన్ని ఇండస్ట్రీస్లో నేను ప్రతిదీ నేను అనలైజ్ చేస్తానన్నమాట. ఓకే, ఈ ఇండస్ట్రీలో ఏ సర్క్యూట్లు వాడుతున్నారు, ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది, ప్రతిదీ నేను మీకు చెప్తాను. సో మీరు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఇది నా ఉద్దేశం. ఓకే, సో కంపల్సరిగా మీరు ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.